చెడు అలవాట్ల నుంచి బయటపడడానికి ధ్యానం చెయ్యాలి అనుకుంటారు. కానీ ఈయన మాత్రం ధ్యానం చెయ్యడానికి ఎంత ప్రయత్నించినా వదల్లేని తాగుడినే ఆసరాగా తీసుకున్నాడు. ఏమి జన్మము ఏమి జీవనము, ఈ మాయకాయము ఏమి జన్మం ఏమి జీవనము. ధ్యానం చేసేటప్పుడు మనసును నిలకడగా ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా మద్యం మీదకి మనసు లాగుతూ ఉంటే ఎలాగైనా సరే 41 రోజులు ధ్యానం చేసి తీరాల్సిందే అని పట్టుబట్టి మందు తాగి మరీ ధ్యాన సాధనతో ధ్యానంలో సిద్ధత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందిన ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్ని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాం. ఆయనే చంద్రాపూర్ పిరమిడ్ మాస్టర్ భూషయ్య గారు. ఏమి జన్మం ఏమి జీవన, ఏది సాక్షతమేది సౌఖ్యము. ఎడతెరిపి లేకుండా మద్యం తాగుడికి బానిసై రోజు తాగితే గాని కంటి మీదకి కునుకురాని పరిస్థితి ఈయనది. ఏమి నా ప్రారబ్ధ కర్మము స్వామి నన్నిటు చేసి మరచెను, ఏమి జన్మం ఏమి జీవనము. విందులకు అలవాటై మాంసాహారానికి మద్యపానానికి బానిసైపోయింది భూషయ్య జీవితం. గర్భనరకము దాటి భువిలో నిబ్బరంబుగా నిలుదమంటే, రాత్రుళ్ళు నిద్ర పట్టక తిన్న ఆహారం అరగకపోవడం వల్ల తనకి గ్యాస్ ట్రబుల్, గుండెపోటు లాంటి జబ్బులతో నేనెవరికి ఏం పాపం చేశాను భగవంతుడా, ఇన్ని రోగాలిచ్చావంటూ రోజు ఏడ్చేవాడు. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. భూషయ్య ఏడుపులు విన్న భగవంతుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ రూపంలో ధ్యానం చెయ్యబోయి మాంసాహార భక్షణ వీడబోయి డాక్టర్ అయిన నేనే ఏ మందులు పనిచెయ్యక ధ్యానం చేసి నాకున్న జబ్బులను తగ్గించుకున్నాను. డాక్టరే చెప్పాడు కాబట్టి ఎలాగైనా చెయ్యాల్సిందే అని ధ్యాన సాధన మొదలుపెట్టాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు ధ్యానం కుదరడానికి తాగుడునే ఆసరాగా చేసుకుని ధ్యానానికి అలవాటు పడ్డాడు భూషయ్య. ప్రతిరోజు మద్యం సేవించి ధ్యానం చేస్తూ ధ్యానం లోతుల్లోకి వెళ్లి మాంసం లేనిదే ముద్ద దిగదు అనే స్థితి నుంచి మాంసం వాసన అంటే పడని స్థితికి చేరుకున్నాడు. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. అతి తక్కువ కాలంలోనే వీరి నిరంతర ధ్యాన సాధన పత్రిజీకి పిఎస్ఎస్ఎంకి దగ్గర చేసింది. నిరంతర ధ్యాన సాధనతో అనేక ఆత్మపరమైన అనుభూతులను, అలౌకిక అనుభవాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు భూషయ్య గారు. తనకు చిన్నతనం నుంచి నత్తి ఉండడం వల్ల మాట్లాడడానికి తడబడే భూషయ్య గారు పత్రిజీ గారి ప్రోత్సాహంతో తాను ధ్యానంలో పొందిన జ్ఞానాన్ని పాటలుగా, పద్యాలుగా రాసి వినసొంపుగా నాటకీయ రూపంగా ఊరూరా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేశారు. బైకులో మైకు పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ ధ్యానం సినిమా చూపిస్తా రండి, మీ రోగాలన్నీ పోతాయండి అంటూ అచ్చంపేట పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో 100 గ్రామాలకు పైన ప్రొజెక్టర్ ద్వారా స్పిరిచువల్ రియాలిటీ వీడియోను చూపిస్తూ వేలాది ధ్యానులను తయారు చేశారు. వందలాది పిరమిడ్ల నిర్మాణానికి కారణమయ్యారు. అంతేకాదు తన ఇంటి మీద కూడా 9x9 సైజులో పిరమిడ్ శక్తిని ప్రపంచానికి చాటారు. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. ఊరూరా జ్ఞాన ప్రచారం చేయడమే కాదు, శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ శక్తి క్షేత్రంలో కూడా గత 4 సంవత్సరాలుగా భార్యతో పాటు అక్కడే ఉంటూ పిరమిడ్లోనూ సేవా కార్యక్రమాలు చూసుకుంటూ క్షేత్రాన్ని సందర్శించే వారికి సేవ చేసుకుంటూ పత్రిజీ బాటలో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. సూర్యకిరణాలు తాకి మకరందాలు వెదజల్లుతూ బురదలో నుండి తామర పువ్వులు ఎలా వికసిస్తాయో అదేవిధంగా
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వేణుగానంతో అజ్ఞాన అంధకారాల నుండి వికసించిన జీవితాలు ఎన్నో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అనారోగ్య పరిస్థితుల నుండి, తాగుడు వ్యసనాల నుండి ధ్యానంతో తాను మార్చుకున్న విధానం యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచంలోని మాస్టర్లకి ఆదర్శప్రాయం. జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రి